Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, మీ అందరికీ శుభోదయం. ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రతిదానికి మనం ఏవైతే వీడియోస్ చేస్తున్నామో ఈ రోజు మనం పార్ట్ 8 వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ పార్ట్ 8 వీడియోలో మనం కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రీ చూస్తున్నాం. చూడండి, మనం ఆల్రెడీ పార్ట్ 7 వీడియోలో మనం ఏం చూసాము, కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీ అంటే డిగ్రీతో ప్రాబ్లం ఎలా చేయాలని చెప్పేసి. ఈ రోజు మనం ఏం చూస్తున్నాం అంటే కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రీ చూస్తున్నాం అన్నమాట. అంటే బేసికల్ గా ఫ్రెండ్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. ఏంటంటే సార్ నేను ఏ టైప్ లో అంటే ఏ మెథడ్ లో నేను ప్రాబ్లం చేయాలో నాకు గుర్తు అంటే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఏంటంటే మీకు అంటే నేను ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీ, కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రీ, కాన్సెప్ట్ ఆఫ్ పుట్టింగ్ వాల్యూ ఇవన్నీ ఏంటంటే మీకు ఈజీగా అవ్వడానికి అని చెప్పింది అనమాట. మీరు ఏ మెథడ్ లో చేసినా సరే ఏ మెథడ్ లో వస్తే అది ఆన్సర్ వచ్చిందంటే అది కరెక్ట్ అని లెక్క. సో మీరు ఏ మెథడ్ అని ఫాలో అవ్వచ్చు. బట్ కొన్ని ప్రాబ్లంలకి కొన్ని మెథడ్ పాడితే చాలా ఈజీగా ఉంటుంది. లైక్ సిమెట్రీకి ఒక విధంగా చూసుకుంటే డిగ్రీస్కి ఒక విధంగా. డిగ్రీస్ ఎప్పుడంటే మనం చేయాలంటే మనం ప్రీవియస్ వీడియో చూసుకున్న డిగ్రీస్ ని హోమోజీనియస్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు, సిమెట్రీకి ఎప్పుడు చేయాలంటే ఆల్ వేరియబుల్స్ ఈక్వల్ అనమాట. సో ఇవి మనం నేర్చుకున్నాం అనుకోండి, మీకు ఈజీగా మీకు చూసినంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు చూసినంటే మీరు ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఆల్జీబ్రా మీ ఫార్ములాస్ కూడా పూర్తిగా గుర్తుండాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ నేర్చుకుంటే. అందుకని మీకు నేను చెప్తున్నాను, ఇవన్నీ కాన్సెప్ట్ ఆఫ్ ట్రిక్స్ అండ్ టిప్స్ అనమాట ఆల్జీబ్రాలోని. అర్థందా? సో ఫ్రెండ్స్ మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదామా? అంటే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. అసలు సిమెట్రీ అంటే ఏంటి మనం, ఎందుకంటే ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రీ చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రీ అంటే సిమెట్రీలో కనబడే ప్రాబ్లమ్స్ అన్ని మనం సిమెట్రీ అంటే ఈక్వేషన్స్ ని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు సిమెట్రీ అంటే ఏంటంటే అన్ని ఒకలా కనబడ్డం అనమాట. ఒక్క నిమిషం. అన్ని అంటే ఈక్వేషన్ మొత్తం ఒకేలా కనపడటం. ఓకే, కనపడటం. నా రైటింగ్ బాగుంటుంది అందుకే నేను రాశాను. అంటే బేసికల్గా ఏంటంటే మొత్తం ఈక్వేషన్ మొత్తం ఒకేలా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఇవన్నీ ఒకేలా కనబడుతున్నాయి కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 3abc ఇవన్నీ ఒకేలా కనబడితే 1 2 3 అంటే అన్ని ఒకలా కనబడుతున్నాయి కదా. సో ఈక్వేషన్స్ మొత్తం మీకు ఒకేలా కనబడుతుంది అనమాట. దీన్ని మనం సిమెట్రీ అంటాం. బట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హౌ టు ఫైండ్? ఓకే, ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అంటే మనం ఇది సిమెట్రీ ఈక్వేషన్ అని చెప్పేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెన్ వేరియబుల్స్ కమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఏం లేదు, అందులో మనం ఈక్వేషన్ లోని వేరియబుల్స్ అన్ని అంటే ఏవైతే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్ని ఈక్వల్ గా వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దామా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, దీన్ని ఏమంటాం మనం? సిమెట్రీ అంటాం. ఎందుకంటే ఏ ఒకసారి వచ్చింది, బి కూడా ఒకసారి వచ్చింది, సి కూడా ఒకసారి వచ్చింది. అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఏ ఒకసారి వచ్చింది, బి ఒకసారి వచ్చింది, ఇక్కడ ఏ ఒకసారి వచ్చింది, బి అంటే ఏ 2 టైమ్స్ వచ్చింది, బి 2 టైమ్స్ వచ్చింది. అర్థమైందా? అంటే వేరియబుల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం సిమెట్రీ ఈక్వేషన్ అంటారన్నమాట. ఫ్రెండ్స్ అర్థమైందా? సిమెట్రీ అంటే ఒకేలా ఉండడం, ఒకేలాగా రావడం. అర్థమైందా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్, ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. మీకు చూసినంటే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్, సిమెట్రీ ఈక్వేషన్స్ అంటే మీకు చూసినంటే అర్థమైపోద్ది. చూడండి, ఏ అనేది 1 2 సార్లు వచ్చింది, బి 1 2 సార్లు వచ్చింది, సి 1 2 సార్లు వచ్చింది. మొత్తం ప్రతి వేరియబుల్ 2 సార్లు వచ్చింది అంటే ఇది సిమెట్రిక్ ఈక్వేషన్ అనమాట. సిమెట్రీ ఈక్వేషన్. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైంది కదా. అసలు సిమెట్రీ అంటే ఏంటి? ఒకేలా ఉండడం. అండ్ సిమెట్రీ ఈక్వేషన్ అని కనిపెట్టడం ఎలాగా? అన్ని వేరియబుల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈక్వల్ గా రావడం. ఈ రెండు మీకు గుర్తుంటే మీకు సిమెట్రీ ఈక్వేషన్ అనేది తెలుస్తుంది. అప్రోచ్, ఎందుకంటే మనం అప్రోచ్ అవ్వాలి కదా, ఆ అప్రోచ్ అయ్యే విధానం తెలుస్తుంది. మళ్ళీ చెప్పాలా, సిమెట్రీ అంటే ఈక్వేషన్స్ ఒకేలా కనబడతాయి మీకు, బట్ అందులో కూడా ఇది సిమెట్రీ ఈక్వేషన్ పర్టికులర్ గా 100% కనిపెట్టాలంటే ఏం చేయాలంటే మీరు సింపుల్ బ్లైండ్ గా నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్తున్నా, వేరియబుల్స్ ఇప్పుడు ఏ స్క్వేర్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి, ఇందులో వేరియబుల్స్ ఏంటి? ఏ బి అన్నది వేరియబుల్స్. ఎన్నిసార్లు వచ్చింది? ఏ ఒకసారి 2 సార్లు అంటే ఏ 2 సార్లు వచ్చింది, బి 2 సార్లు వచ్చింది. అంటే దిస్ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ ఈక్వేషన్. అర్థమైందా? సో నెక్స్ట్ చూద్దామా. సో నెక్స్ట్ ఏంటంటే దాన్ని మరి సిమెట్రిక్ ఈక్వేషన్ అని తెలుసు. మనం ఏం చేసాం? మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది సిమెట్రిక్ ఈక్వేషన్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సొల్యూషన్ ఎలా చేయాలి, మనం ప్రాబ్లం సాల్వ్ ఎలా చేయాలి అది కూడా కావాలి కదా. ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి దీన్నే తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్ వేరియబుల్స్ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఏంటి ఉన్నాయి? ఏ ఉంది, బి ఉంది. వేరియబుల్స్ నేను ఈక్వల్ చేసుకుంటే ఏ ఈక్వల్ బి అని తీసుకుంటాను అనమాట. అప్పుడు ఇదేమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3a² ఆన్సర్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ అర్థమైందా?
దీని అంటే పుట్ ఆల్ అంటే ఇది కూడా వాల్యూ పుట్ మెథడే, బట్ ఇందులో వాల్యూ పుట్ చేయము, మనం వేరియబుల్స్ ఈక్వల్ చేస్తాం అంతే సింపుల్. వాల్యూ అనేది మనం పుట్ చేయము, వాల్యూ పుట్ మెథడ్ వేరు, అర్థం. వాల్యూ దీన్ని మీరు వాల్యూ పుట్ మెథడ్ అంటే ఈ ప్రాబ్లమ్స్ లో మీరు వాల్యూ పుట్ మెథడ్ చేయొచ్చు. అండ్ అలాగే హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్ చేయొచ్చు, ఎందుకంటే ఏ స్క్వేర్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇది కూడా హోమోజీనియస్ ఎక్స్ప్రెస్సే. బట్ చెప్తున్నా సిమెట్రీ అయితే ఇంకా ఈజీగా మీకు అయిపోద్ది అనమాట. మీరు హోమోజీనియస్ చూసుకున్నా, సిమెట్రీ చూసుకున్నా, ఎలా చూసుకున్నా, మీకు ఏ విధంగా చూసుకున్నా మీకు ఆన్సర్ రావడం పర్ఫెక్ట్ అనమాట. అన్నింటికి ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, మనం ఏం చేస్తాం, సొల్యూషన్ అంటే సాల్వ్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే ఆల్ వేరియబుల్స్ ఏ ఈక్వల్ బి ఈక్వల్ సి ఈక్వల్ డి ఈక్వల్ అన్ని ఈక్వల్ చేసేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ, ఇందులో ఏం చేస్తాం మనం అన్ని సిమెట్రిక్ ఈక్వేషన్ అన్ని రెండు సార్లు వచ్చాయి. అప్పుడు ఏం చేస్తాం, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని వేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ ఏ బి ఏ మైనస్ ఏ ఏ మైనస్ అంటే 0 0 0 ఆన్సర్ 0 వస్తుంది అనమాట. అర్థమైందా? సో అలా మీరు చూసుకోవాలి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోయింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటి సిమెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాన్ని సాల్వ్ చేయలేగో. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే మీకు ఈజీగా మీకు అర్థమైపోద్ది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? లెట్స్ కమ్ టు ద ఫస్ట్ ప్రాబ్లం. చూడండి, ఇఫ్ ఏ బై ఏ మైనస్ ఏ, బి బై ఏ మైనస్ బి, సి బై ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 బై 1 మైనస్ ఏ, 1 బై 1 మైనస్ బి, 1 బై 1 మైనస్ సి. ఫస్ట్ ప్రాబ్లం కదా ఇది, ఆల్రెడీ అర్థం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇప్పుడు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లోని, ఎస్ఎస్సి సిజిఎల్ లోని, ఎస్ఎస్సి సిపిఓలోని అడిగిన క్వశ్చన్స్ ఇవి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రెండింటికి ఒకటే సిలబస్. ఆర్ఆర్బీలోని ఏ సిలబస్ ఉందో ఎస్ఎస్సీలో అడిగే సిలబస్. అందుకే ఆర్ఆర్బీకి ఎస్ఎస్బీకి కంబైన్డ్ గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అర్థందా? సో చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏ మైనస్ 1 మైనస్ ఏ, బి బై మైనస్ ఏ. చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, 1 2 సార్లు ఏ వచ్చింది, 2 సార్లు బి వచ్చింది, 2 సార్లు సి వచ్చింది. అంటే బేసికల్ గా ఇదేంటి, ఇది సిమెట్రీ ఈక్వేషన్ అనమాట. ఇది సిమెట్రీ అనమాట. ఎప్పుడైతే సిమెట్రీ చేస్తుందో మనం సొల్యూషన్ ఏం చేయాలి, మనం పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. సో అగర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అని చేసుకుంటే ఇవన్నీ ఒకటే అయిపోతుంది, ఒకటే ఈక్వేషన్. ఏ బై ఏ 1 మైనస్ ఏ బై 1 మైనస్ ఏ అయిపోద్ది. సో ఏ బై 1 మైనస్ ఏ ప్లస్ ఏ బై 1 మైనస్ అంటే బేసికల్ ఏంటిది, 3 ఇంటూ ఏ బై 1 మైనస్ ఏ, అంతేనా? ఈజ్ ఈక్వల్ టు 1 3 టైమ్స్ కదా, 1 2 3 టైమ్స్ అయిపోయింది కాబట్టి 3 ఇంటూ ఏ బై 1 మైనస్ ఏ. సో ఈ 3 ఇటువైపు వెళ్ళిపోతే 1/3. ఈ 1 మైనస్ ఏ ఇటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది, 3a ఇంటూ 1 మైనస్ ఏ. అర్థమైందా? 3a ఇంటూ 1 మైనస్ ఏ. సో బేసికల్గా ఏమవుతుంది, ఈ ఏ ఇటువైపు వచ్చేస్తే 4a ఈజ్ ఈక్వల్ టు 1. అంటే బేసికల్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4 అనమాట మీకు రావాల్సింది. అర్థమైందా? ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఎప్పుడైతే మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4 వచ్చిందో, ఇది కూడా ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి, 1/1 మైనస్ ఏ, 1/1 మైనస్ 1 అంటే నేను దీన్ని ఏ అనేసుకుంటాను, దీన్ని ఏ అనేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 1/1 మైనస్ ఏ, అంతే కదా? ఎందుకంటే 3 టైమ్స్ కదా. చూడండి మనం ఏం చేసాం, సింపుల్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అనుకున్నాం. అర్థందా? ఏ వాల్యూ మనం కనిపెట్టాం 1/4 అని. సో ఇక్కడ ఏ వాల్యూ అంటే ఇది 3/1 మైనస్ ఏ అంటే 3 ఇంటూ 1/1 మైనస్ 1/4, అవునా? సో 3 ఇంటూ 1/4 మైనస్ 1/4 ఇలాగ వస్తుంది అనమాట, అవునా? అంటే ఏమవుతుంది, దీన్ని 3 ఇంటూ 4/3 అవుతుంది. ఎందుకంటే ఈ 4 అనేది పైకి వెళ్ళిపోద్ది. సో 4/3 కట్ అయిపోతే ఆన్సర్ 4 అవుతుంది అనమాట. హై ఫ్రెండ్స్, అర్థందా? ఆప్షన్ బి ఆన్సర్ 4 మీరు ఆన్సర్ పెట్టుకోండి. చూడండి ఎంత సింపుల్ గా అయిందో. మీరు జస్ట్ సింపుల్ గా ఏ బి సి అన్నది ఈక్వల్ చేసేసుకున్నారు, ఎందుకంటే సిమెట్రిక్ ఈక్వేషన్. దాని తర్వాత దాని ఫార్ములా చేసుకున్నారు. అర్థందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, ది వాల్యూ ఆఫ్ x to the power b plus c, b plus c, c plus a, c minus a, a plus b, a minus b. x అనేది 0 కాదంట. దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమండి. చూడండి ఇది సిమెట్రీ ఈక్వేషన్ కాదా చూడండి. చూడండి వేరియబుల్స్ ఎట్లా ఉన్నాయి, ఏ బి సి, ఏ బి సి ఎన్ని సార్లు ఉన్నాయి, బి అన్నది 1 2 3 4 సార్లు ఉంది, బి అన్నది 4 సార్లు ఉంది, ఏ కూడా 1 2 3 4 సార్లు ఉంది, సి కూడా 4 సార్లే ఉంది. అంటే ఏంటిది, వేరియబుల్స్ అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వేరియబుల్స్ అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇది సిమెట్రిక్ ఈక్వేషన్. ఎప్పుడైతే మనం సిమెట్రిక్ ఈక్వేషన్ మనం ఏం చేస్తాం, పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఇప్పుడు చూడండి, ఇది x టు ది పవర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ప్లస్ ఏ ఇంటూ ఓకే ఏ మైనస్ ఏ అని వేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఏ మైనస్ ఏ అనేది 0 అయిపోద్ది. ఎప్పుడైతే x టు ది పవర్ ఆఫ్ 2a ఇంటూ 0 అంటే 2a ఇంటూ 0 అంటే 0, x టు ది పవర్ 0 అంటే 1, అవునా? అంటే ఈ పార్ట్ మొత్తం అంతా మీకు 1 అయిపోద్ది. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థమైందని నేను ఎందుకు చెప్పాను ఇదంతా, ఎందుకంటే x టు ది పవర్ 0 అంటే 0 కదా, 1 కదా.
ఎప్పుడైతే ఈ పార్ట్ మొత్తం అంతా 1 అయిపోయిందో 1 into 1 into 1 అంటే అంత 1 ఆన్సర్. సో ఆప్షన్ ఏ 1. చూడండి ఎంత సింపుల్. విత్ ఇన్ 2 seconds లో 2 to 3 seconds లో లేదా మాక్సిమం 5 seconds లో మీరు ఆన్సర్ చేయగలరా చేయలేరా చెప్పండి. చేయగలరా కదా. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా నేను ఏ కాన్సెప్ట్ మీకు చెప్పదలుచుకున్నానో. వెరీ 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 బెస్ట్ మెథడ్ అనమాట ఈ సిమెట్రీ అంటే సిమెట్రీ అన్నదాన్ని, హోమోజీనియస్ డిగ్రీ కాన్సెప్ట్ అండ్ పుట్ వాల్యూ అని మంచి మంచి కాన్సెప్ట్స్. ఎందుకంటే మీరు ప్రతి దానికి మీరు ఫార్ములాస్ గుర్తించుకోలేరు, అప్రోచ్లు గుర్తించుకోలేదు. సో అలాంటప్పుడు ఇవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మళ్ళీ చెప్తున్నా 2016 2018 క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఇది ఎస్ఎస్సి సిపిఓ 2016 లో క్వశ్చన్ ఇది. అర్థమైందా? అందుకే చెప్తున్నా ఎంత సింపుల్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ చూడండి, x² ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ జెడ్, y² ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ జెడ్, z² ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ దెన్ వాల్యూ ఆఫ్ 2x ప్లస్ 3y ప్లస్ ఇది వాల్యూ కనబడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిమెట్రీ ఈక్వేషన్ కదా. చూడండి సిమెట్రీ ఈక్వేషన్ కనబెట్టాలంటే మనం ఏం చేయడం, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వేరియబుల్స్ ఈక్వల్ గా ఉండాలి. x 1 2 3 సార్లు వచ్చింది, y 1 2 3 సార్లు వచ్చింది, z 1 2 3 టైమ్స్ అంటే అన్ని 3 టైమ్స్ వచ్చాయి కాబట్టి ఇది సిమెట్రిక్ ఈక్వేషన్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z అని వేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది చూడండి, x² ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ x అని వేసుకుంటా. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 2x అంతే కదా. ఎప్పుడైతే x² ఈజ్ ఈక్వల్ టు 2x అయ్యిందో x కి x అయిపోద్ది, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వాల్యూ 2 అయిపోద్ది. మనం ఆల్రెడీ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z అనుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే y ఈజ్ ఈక్వల్ టు 2a, z ఈజ్ ఈక్వల్ టు 2a అవునా. సో ఎప్పుడైతే మనకి ఇలా వచ్చింది ఇప్పుడు మన ఆన్సర్ కనిపెట్టవచ్చు. చూడండి మనం ఏం చేసాం చూడండి, చాలా సింపుల్ గా మనం ఒకే ఫామ్ లో అంటే x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z తీసుకున్నాము. తీసుకొని ఏం చేసాం, y ఈజ్ ఈక్వల్ టు z, x ఈజ్ ఈక్వల్ టు x కాబట్టి రెండిట్లోని x రీప్లేస్ చేసేసుకున్నాం సింపుల్ గా. అంటే ఇక్కడ కూడా x రీప్లేస్ చేసుకుని ఇక్కడ కూడా x అంటే x² ఈజ్ ఈక్వల్ టు 2x అయ్యింది. x పోతే x ఈజ్ ఈక్వల్ 2 మిగిలింది. x ఈజ్ ఈక్వల్ 2 అంటే y ఈజ్ ఈక్వల్ టు 2a, z ఈజ్ ఈక్వల్ 2a. సో ఇప్పుడు మీరు ఎన్ని ఫార్ములాస్ ఎన్ని చేయండి, ఇది బేసికల్ గా అన్నిట్లోని x అని వేసేసుకుంటా అవునా కదా. అన్ని x అంటే అన్ని ఒకే మోడల్ అయిపోయింది. ఎందుకంటే అన్ని 3 టైమ్స్ అప్పుడు ఏమవుతుంది 3 into 2x ప్లస్ 3 x ప్లస్ 1 కింద వేసుకోవచ్చా. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు x, z ఈజ్ ఈక్వల్ టు x. సో నేను 3y ని 3x అనుకున్నా, 4y ని 4x అనుకున్నా. అర్థమైందా? ఓ నో ఫ్రెండ్స్, ఇది మనం అలా తీసుకోగలము, ఇది అలా తీసుకోలేము. ఎందుకంటే ఈ 3 ఒకటి కాదు, ఇది ఇక్కడ 4y వచ్చింది. సో ఇదంతా మనం రీప్లేస్ చేసుకోవాలి, డైరెక్ట్ గా నెంబర్ పుట్ చేసేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, చిన్న కన్ఫ్యూజన్ ఏం లేదు, నేను సేమ్ నెంబర్ అనుకున్నాను అంతే, ఏం లేదు. 2x అంటే 2 into 2 అంటే ఎంత 4 ప్లస్ 3/3 ప్లస్ 3 into 2 ఎంత 6 ప్లస్ సారీ ఫ్రెండ్స్ 34 కాదు ఓన్లీ 4 6 ప్లస్ 4/3 ఎందుకంటే ఇది 2 ఇక్కడ అంటే 4 2 ఎంత 8 ప్లస్ ఎంత అంటే 13/3. సో 3 ఎల్సిఎం అయినప్పుడు ఏమవుతుంది 4 ప్లస్ 3 7 ప్లస్ 10 ప్లస్ 13 10 7 13 అంటే 30/3 30/3 అంటే 3 1 3 10. సో ఆన్సర్ అనేది మీకు ఆప్షన్ డి 10 ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం కదా చూడండి, x మైనస్ a² డివైడెడ్ బై x b ప్లస్ c అంట అండ్ ప్లస్ x మైనస్ b² డివైడెడ్ బై c ప్లస్ a అంట. ఒక్క నిమిషం పెన్ సెలెక్ట్ మళ్ళీ పోయినట్టుంది. అండ్ ప్లస్ x మైనస్ c² డివైడెడ్ బై a ప్లస్ b ఈక్వల్ టు 4 into a ప్లస్ b ప్లస్ c. సో ఫ్రెండ్స్ ఇందులో మీరు ఫస్ట్ ఇది సెమిట్రీయే కాదో చెక్ చేయాలి. సెమిట్రీయే కాదో చెక్ చేయాలి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓకే అన్ని ఈక్వల్గా ఉంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a 1 2 3 4 సో a అన్నది 4 టైమ్స్ ఉంది. b కూడా చెక్ చేయండి 1 2 3 4 ఎస్ b కూడా 4 టైమ్స్ ఉంది. c కూడా 4 టైమ్స్ ఉంది. చూడండి 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వేరియబుల్స్ అనేది ఈక్వల్ అయినప్పుడు మీకు సెమిట్రీ అయింది. సో మనం సొల్యూషన్ ఎలా చేస్తాం, జస్ట్ సింపుల్ a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c అని మనం తీసుకుంటాం. ఎప్పుడైతే a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c అని తీసుకున్నామో ఇప్పుడు చూడండి రీప్లేస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ అన్నిటిని a² a అన్నిటిని c కూడా, ఎందుకంటే అన్నిటికి మనం b కూడా a అనుకోవచ్చు కదా. సో బేసికల్గా ఏమవుతుంది x మైనస్ a² డివైడెడ్ బై a ప్లస్ a ఇంటూ 3 అవుతుంది. 3 టైమ్స్ అయిపోతుంది కదా, అంటే సేమ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు. సో 3 into x మైనస్ a² బై a ప్లస్ a అని తీసుకుంటాను ఈక్వల్ టు 4 into a ప్లస్ a అంటే ఏంటి ఇది 3a. సో డైరెక్ట్గా నేను 3a అని వేసేసుకుంటాను. అర్థమైందా? సో బేసిక్గా ఏమైంది ఈ 3కి పోతుంది అవునా. సో x మైనస్ a² డివైడెడ్ బై 2a ఈజ్ ఈక్వల్ టు 4a. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు
ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 8a స్క్వేర్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 9a స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో మీకు ఎక్స్ వాల్యూ తెలిసింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9a స్క్వేర్ అని. సో ఎక్స్ ఈక్వల్ 9a స్క్వేర్ అంటే ఇప్పుడు ఇందులో చూడండి ఆప్షన్స్ లో ఏది 9a స్క్వేర్ వస్తుందో అదే మీకు ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి ఏ బి అన్నా కూడా మనం ఏ అనేసుకోవచ్చు, సి అన్నా కూడా ఏ అనేసుకోవచ్చు. అంటే 3a టు ది పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే 3 అంటే 9a స్క్వేర్. ఫస్ట్ దే మనకు వస్తుంది డైరెక్ట్ గా. సో ఆప్షన్ ఏ మీరు కరెక్ట్ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మీరు సెకండ్ చెక్ చేయండి, ఏ స్క్వేర్ బి అంటే ఏ స్క్వేర్, సి అంటే ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ వస్తుంది. సో ఇది కాదు. ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఇది కూడా 3a స్క్వేర్ వస్తుంది. ఇది కూడా కాదు. ఇక్కడ ఏ స్క్వేర్ 3a స్క్వేర్ మైనస్ ఇది కూడా బీని ఏ అనుకుంటే సిని ఏ అనుకుంటాం, ఏ అనుకుంటే ఏ అనుకోండి ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ మైనస్ 3a స్క్వేర్ ప్రెజెంట్ 0 అయిపోతుంది. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ అనేది మీకు ఆటోమేటిక్ గా 9a స్క్వేర్ వచ్చింది కాబట్టి అదే మీకు ఆన్సర్ అనమాట. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దామా. చూడండి, ఇఫ్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏబిసి దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సో అండ్ సో. సో చూడండి ఫస్ట్ ఈ సిమెట్రీ కాదు, చూడంండి బి ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది, సి 1 2 3 టైమ్స్ వచ్చింది, ఏ 1 2 3 టైమ్స్ వచ్చింది. ఏ 3 టైమ్స్ అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని తీసుకుంటాం. ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని తీసుకుంటాం ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం మూడిట్లని మీరు ఏం చేస్తారంటే ఏ స్క్వేర్ ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడే తీసుకోండి, బి ప్లస్ సి కదా, బి ప్లస్ సి బై బీసీ ఇంటూ ఏ మైనస్ 1 కదా. సో ఇప్పుడు చూడండి బి ప్లస్ సి ఏ ప్లస్ ఏ డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 ఇదే కదా మనకు వచ్చింది. సేమ్ అలాగే అన్ని కూడా వస్తాయి, ఎందుకంటే ఇక్కడ కూడా ఏ ప్లస్ ఏ అంటే ఇంటూ 3 అనమాట. ఇది ఇంటూ 3 చేసేసుకుంటారు. సో ఇది చూడండి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ క్యూబ్, అంతేనా. ఏ కదా ఏ క్యూబ్ అంటే 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అయినప్పుడు క్యూబ్ కి స్క్వేర్ పోద్ది, ఒక క్యూబ్ లో ఒక పోద్ది, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నది మీరు ఇక్కడ డైరెక్ట్ గా రీప్లేస్ చేసుకోండి. ఏ 3 అయినప్పుడు ఏంటది 3 ప్లస్ 3 డివైడెడ్ బై 3 ఇంటూ 3 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 3 అంతే కదా. సో ఇప్పుడు చూడండి ఈ 3 కి పోద్ది, అవునా. 3 ప్లస్ 3 ఎంత 6 అంటే 3 ఒకట్లు 3 2 పోతుంది. 2 బై 3 మైనస్ 2 అంటే 2, 2 బై 2 అంటే 1. సో ఆప్షన్ డి 1 అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఎలా చేసాము చూసారా. ఫస్ట్ మనం ఏం చేసాము, ఏ అనుకో అన్నింటినీ ఏ అనుకున్నాం కదా, ఏ ఈక్వల్ బి ఈక్వల్ సి అయినప్పుడు ఇది ఏ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది అండ్ ఏ క్యూబ్ అవుతుంది. 3a స్క్వేర్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అయితే ఏ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఏ ఈక్వల్ 3 అవుతుందో ఇదంతా మనం 3 ఇంటూ అన్నింటినీ ఏ అని రీప్లేస్ చేసుకుంటే మనకి ప్రాబ్లం మనం సాల్వ్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. 1 minute. 6th ప్రాబ్లం చూడండి, ఇక్కడ కూడా m మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, m మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, m మైనస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ 3 అయితే దాని వాల్యూ ఆఫ్ m కనిపెట్టమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 అంటే ఇక్కడ మన సిమెట్రీ కాబట్టి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి వేసేసుకున్నాము. అర్థమైందా? సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని వేసుకుంటే ఇప్పుడు m వాల్యూ కనిపెట్టాలి. ఏం చేస్తాం చూడండి, ఇదంతా ఏమవుతుంది m మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, అవునా, హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అని వేసుకోవచ్చా? చూడండి ఎందుకు వేసుకోకూడదు, తప్పకుండా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ బి బదులు ఏ స్క్వేర్ వేసుకుంటా, అర్థందా. ఇక్కడ సి బదులు బి స్క్వేర్ వేసుకుంటా, ఏ బదులు సి స్క్వేర్ వేసుకుంటా, ఏమైనా వేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనమాట. మనం ఏని ఏని అనుకోవచ్చు, బిని సి అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను అన్నిటిని ఏ కింద మార్చలేదు, అన్నింటిలో ఏ కింద ఎందుకు మార్చలేదు. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఫామ్ లో ఉన్నది. సో మనం ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఉంచుకుంటే మనకి మంచిది అనమాట. సో ఈ 3 కి పోతుంది. సో m మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఈ ఏ స్క్వేర్ ఇటు అయిపోతుంది ఏమవుతుంది m ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఆన్సర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఆప్షన్ సి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వేసుకుంటారు అనమాట. అదే వాడు 3a స్క్వేర్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా కరెక్టే. ఎందుకంటే 3b స్క్వేర్ అన్నా కరెక్టే, 3c స్క్వేర్ అన్నా కరెక్టే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అన్నా కరెక్టే, అవునా కదా. సో వాడు మనకు ఆన్సర్ ఏంటి ఇచ్చాడో దాన్ని బట్టి వెళ్ళిపోయాయి. ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ఎస్ఎస్సి సిపిఓ 2018 లో అడిగిన క్వశ్చన్, 2000 మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్, 2016-18 ఎగ్జాక్ట్ గురించి, బట్ ఇది ఎగ్జాక్ట్ గా ఎస్ఎస్సి లో అడిగారు అనమాట, సేమ్ ప్రాబ్లం ని. అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్ x is equal to a minus b by a plus b, y is equal to b minus c by b plus c, and z is equal to c minus a by a plus c. సో వేరు చూడండి 1 2 3 4 1 2 3 4 అన్ని 4 సార్లు వచ్చాయి. అంటే
ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి వేసుకుంటాను. ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి వేసుకున్నానో ఎక్స్ వాల్యూ మనం కనిపెట్టచ్చు. ఎలా కనిపెట్టచ్చు చూడండి, ఇక్కడ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ప్లస్ ఏ అంతేనా, ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ అంటే 0/2a, 0/2 అంటే 0 అంటే ఎక్స్ వాల్యూ మనకు 0 అని సింపుల్ గా వచ్చింది అవునా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ వై ఇంటూ 1 మైనస్ జెడ్ అంటే వై అంటే జెడ్ కదా, నేను ఎక్స్ అని వేసుకుంటాను, జెడ్ కూడా ఎక్స్ అనుకుంటా, డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ అంతే కదా. చూడండి సింపుల్ గా మీకు తెలియాలి, అర్థమైందా. సో ఎప్పుడైతే మనం ఇది ఎక్స్ ఈక్వల్ 0 కాబట్టి ఇక్కడ 0 కాబట్టి ఇది 0 అయిపోయింది, 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 ఇది 0 అంటే బేసిక్గా మీకు మిగిలిందంట 1 ఇంటూ 1 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే బేసికల్గా ఓవరాల్ గా 1 అనేది మీకు మిగులుతుంది. సో ఆప్షన్ ఏ 1 అనేది ఆన్సర్ అనమాట. ఐ అర్థం కదా ఫ్రెండ్స్, మనం బేసికల్గా ఏం చేస్తాం ఏ ఈక్వల్ బి ఈక్వల్ సి అంటే ఎక్స్ వాల్యూ 0 అయింది, వై వాల్యూ కూడా 0 అయిపోద్ది, జెడ్ వాల్యూ కూడా 0 అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ వై అన్నది బి బై బి అంటే బి మైనస్ బి అంటే 0 అయిపోద్ది, సి మైనస్ సి అంటే 0 అయిపోద్ది, వై వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 0, జెడ్ వాల్యూ 0. సో అందుకే ఇక్కడ డైరెక్ట్ గా 0 0 0 వేసేసుకున్నమాట ఓకేనా. ఎందుకంటే అందుకే ఎక్స్ అనుకున్నా, వై ఈక్వల్ టు 0 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది, జెడ్ ఈక్వల్ అందుకే నేను డైరెక్ట్ గా నేను ఎక్స్ అని తీసుకున్నా, అంతే తప్పించి మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు, అర్థంగా. సో ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 8 చూద్దాము. x plus a square plus 2c square by b plus c, x plus b square plus 2a square by c plus a is equal to then so and so then equal to the value of x find out చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, సిమెట్రీ కాదా కదా చూడాలి, సిమెట్రీ ఈక్వేషన్. సో ఎన్నిసార్లు ఏ ఉన్నా చూడండి, 1 2 3 4 సార్లు ఉంది, బి 1 2 3 4 సార్లు, సి 1 2 3 4 టైమ్స్ అంటే మనం ఇక్కడ మనం వేసుకోవచ్చు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అని వేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఏ ఈక్వల్ బి ఈక్వల్ సి ఉందో ఇది సేమ్ ఒకేలాగా ఉన్నాయి అవునా కదా. సో ఒకేలా ఉన్నాయి కాబట్టి నేను ఉన్నట్లు వేసుకోండి ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ డివైడెడ్ బై బి ప్లస్ సి అంతే కదా, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 3 అని వేసుకుంటే ఎందుకంటే 3 టైమ్స్ కదా, ఇదంతా నేను ఏ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ అని వేసుకుంటాను, బి ప్లస్ సి అనుకుంటాను, బి ప్లస్ సి అనుకోని 2c స్క్వేర్ ఏ స్క్వేర్ ఎందుకంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనుకుంటున్నా అందుకే. సో ఎప్పుడైతే 3 వచ్చిందో 0 కాబట్టి ఈ 3 కూడా 0 ఇటు 0 మళ్ళీ 0 అయిపోద్ది, మళ్ళీ 0 అయిపోద్ది, ఈ బీసీ కూడా ఇటువైపు వెళ్తే ఏమవుతుంది 0 అవుతుంది, ఎందుకంటే 0 ఇంటూ బి ప్లస్ సి అన్న దేంతో 0తో కాబట్టి 0 అయిపోద్ది. సో మీకు మిగిలిందేంటి ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఎక్స్ ఏమవుతుంది మీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2c స్క్వేర్ అంటే మీరు మైనస్ కామన్ తీసేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ చూడండి ఎక్కడైనా బీసీ ఉన్నదా, ఏ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2c స్క్వేర్ లేదు. సో ఇప్పుడు చూడండి ఎప్పుడైతే మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ లేదో నేను దీన్ని ఏం వేసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి కదా. సో నేను ఏం చేస్తాం మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ కదా, 2a స్క్వేర్ అని వేసుకోవచ్చా, లేదా 2c స్క్వేర్ ని నేను ఏం చేస్తానంటే ఒకసారి సి స్క్వేర్ ప్లస్ ఒకసారి సి స్క్వేర్ ఒకసారి బి స్క్వేర్ వేసుకుంటా, ఎందుకంటే బి ఈక్వల్ టు సి, సి ఈక్వల్ టు బి. సో ఇప్పుడు ఏమవుతుంది మైనస్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మనం ఆన్సర్ పెట్టుకో. సో ఆప్షన్ సి మనకి ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఏమైంది చూసారా, మనకు వచ్చింది ఏంటి యాక్చువల్గా మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్. సో దీన్ని ఏం చేశానంటే 2c స్క్వేర్ ని సి స్క్వేర్ అనుకోవచ్చు కదా, అండ్ ఒక సి స్క్వేర్ ఆల్రెడీ సి ఈక్వల్ బి కదా, నేను బి అనుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వేసుకోవచ్చు కదా, అంటే బేసికల్ గా మనకి ఎలా అనే సరే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇందులో మనకి ఏం ఫార్ములా ఇచ్చాడంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఫార్ములా ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్ గా మైనస్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా, ప్రాబ్లం నెంబర్ 9 చూడండి. ముందు ఇది సిమెట్రీ కాదు చూడండి, ఏ ఒకసారి ఉంది, 2 సార్లు ఉంది, 3 సార్లు 4 సార్లు ఏ ఉంది, 1 2 3 4 సార్లు బి ఉంది, సి 1 2 3 4 సార్లు అంటే మనం ఇక్కడ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనుకుని దీని మీద ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి, వై వాల్యూ ఫైండ్ అయిపోద్ది, జెడ్ వాల్యూ కూడా ఫైండ్ అవుతుంది, అన్ని ఒకటే కాబట్టి. సో మీరు దీన్ని బట్టి మీరు దీని ఆన్సర్ కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని మీకు నేను హోంవర్క్ ఇస్తాను, దీని ఆన్సర్ చేసి మీరు మన కమెంట్ సెక్షన్ లో ఓకే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కమెంట్ చేసిన తర్వాత తప్పకుండా అర్థమైందా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదు, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలా మన తెలుగు వాళ్ళకి అందరికీ రీచ్ అయినా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మంచి వీడియో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, సత్ శ్రీ అకాల్.